ప్రైజ్ ది లార్డ్ అండి. మీ అందరికీ బాగున్నారు కదా. చూడండి, నీ స్నేహం ఎవరితో? దేవుని నమ్మిన తర్వాత దేవునితో స్నేహం చేసేవారుగా ఉన్నారా మీరు? లోకంలో అయితే ఎంతోసేపు గంటలు గంటలు రోజుల తరబడి ఫ్రెండ్స్ ఎవరన్నా కనిపిస్తే అక్కడ కూర్చొని మాట్లాడుతూనే ఉంటారు, గడుపుతూనే ఉంటారు గంటలు గంటలు. ఇంకా వాళ్ళకి టైమే తెలియదు. దేవుని సన్నిధిలో కొంతసేపు ఉండాలంటే కష్టం, వాక్యం వినాలంటే కష్టం. కానీ అబ్రహాము దేవునితో మాట్లాడాలని ఆశ కలిగి దేవుని కోసం ఎదురు చూసేవాడు. ప్రతిరోజు దేవుడు అబ్రహాంతో వచ్చి మాట్లాడి వెళ్ళిపోయేవాడు. ఎంత ఇష్టమో చూడండి, ఎంత ఆశ చూడండి. అసలు ఈ ఆశ నీకుందా? నీకుంటే తప్పకుండా అబ్రహాంతో మాట్లాడిన దేవుడు, అబ్రహామును చూడడానికి వచ్చిన దేవుడు, అబ్రహాం దర్శించిన దేవుడు నీతో కూడా మాట్లాడతాడు. ఈరోజు నీ ఆశ ఎలాగంటే లోకంలో ఫ్రెండ్స్తో, బంధువులతో ఇలాంటి ఆశ ఉన్న ఎవ్వరితో కూడా ప్రభు మాట్లాడు. వారితో స్నేహం చేయడు. నువ్వు దేవునితో స్నేహం చేసే ఆశ నీకుంటే తప్పకుండా అబ్రహాంతో కూర్చొని మాట్లాడే దేవుడు నీ దగ్గరకు వచ్చి కూడా కూర్చొని నీ బాధ ఏంటి, నీకేం కావాలి, నీకు ఏ దాని మీద ఆశ ఉంది, మరి ఏం చేయాలనుకుంటున్నావు, మాటలన్నీ నీతో మాట్లాడి నిన్ను సమకూర్చే దేవుడు, నిన్ను దీవించే దేవుడు, నిన్ను హెచ్చించే దేవుడు. ఒక మాట మీకు చూపిస్తాను. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 33వ వచనం. అబ్రహాం దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, అను లేఖను నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగేది. దేవునికి స్నేహితుడు అంటే నువ్వెవరికి స్నేహితుడు? లోకానికా? నీ ఫ్రెండ్స్కా? రోజు అవన్నీ తొలగించుకొని దేవునితో స్నేహం చేయి. నీకు దీవెన అనుగ్రహించబడుతుంది. ప్రతి దాంట్లో ప్రభు నిన్ను సమకూరుస్తాడు. నీకు కావలసినవన్నీ తన మహిమలో నీ దగ్గరకు చేరుస్తాడు. నీ అక్కర్లన్నీ తీరుస్తాడు. నేను అన్ని విషయాల్లో హెచ్చిస్తాడు, కనపరుస్తాడు. తప్పకుండా ఆశ కలిగి ఉండు. ప్రభు ప్రతిరోజు నీతో మాట్లాడు. ఆమె కామెంట్ బాక్స్లో ఆమె టైప్ చేయండి. తప్పకుండా మీ అందరి కోసం మాట్లాడి ప్రార్థన చేస్తాను. ఆమె